ఈ ఉంగరమును ధరింప చేయుచున్నాను, మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలుభాగస్తునిగా చేసుకొనుచున్నాను. ఈ ఉంగరమును ధరింప చేయి. అంగీకరించు. చెప్పండి. రాజేశ్వరి నిన్ను నా భర్తనుగా స్వీకరించి దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పిన మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి గౌరవించి లోబడి ఉండి నేను జీవించినంత కాలము వేరొకరిని ఆశించక నీ ఎడల నమ్మకముగా ఉందునని సర్వశక్తి గల దేవుని ఎదుట యేసుక్రీస్తు నామములో నీతో ప్రమాణం చేస్తున్నాను. వెరీ గుడ్. చాలా సూపర్. నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింప చేయుచున్నాను, మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలుభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. ఈ ఉంగరం అంగీకరించుము. చెప్పకూడదు. అందరూ కూడా చెప్పకూడదు. రెండు చేతులు ఉంటే చెప్పలు కొట్టండి. రెండు చేతులు ఉంటేనే కొట్టండి. రాజేశ్వరుడు నేను ప్రియాంకను నిన్ను నా భార్యగా స్వీకరించి దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పిన మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించి నేను జీవించినంత కాలము వేరొకరిని ఆశించక నీ ఎడల ఆమె చెప్తున్నారా? మైక్ చేస్తున్నారా? ఆమెతో చేయాలి. ఎందుకు మైక్ చెబుతున్నాడు? ఆమె చూడలే. చూడండి, ఆమెతో చేస్తారు. మైక్తో చేయలేదు. ప్రమాణం ఆమెతో చేస్తున్నారు. నీ ఎడల నమ్మకముగా ఉందునని అద్వితీయ దేవుని ఎదుట యేసుక్రీస్తు నామమున నీతో ప్రమాణం చేయుచున్నాను. వెరీ గుడ్. సూపర్. తప్పలు కొట్టండి సార్. సో పెళ్లి కుమారుడు కూడా తెలియజేస్తాడు, ఈమెకే భర్త ఇందువా. ఇద్దరు కూడా ఒప్పుకున్నారండి. ఇద్దరికి ఇష్టమేనండి. సో ఒక్కరిని దీవించను, నీలో నుండి అబ్రహమా, నీలో నుండి రాజులు రాకుమారులు రాజకుమారులు వస్తారు అని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అన్నట్టుగానే అబ్రహాముకి రాజకుమారులు వచ్చారు. అబ్రహాముకి రెండు సంతానాలు ఉన్నాయి. ఒకటి ఇస్మాయిల్ సంతానం కనిపిస్తుంది, రెండోది ఇస్సాకు సంతానం కనిపిస్తుంది. ఇస్సాకు సంతానం ద్వారా ఇశ్రాయేలు వచ్చారు, ఇస్మాయిల్ సంతానం ద్వారా అరాబీలు వచ్చారు. మరి ఇమ్మాయిల్ సంతానం ద్వారా మరి ఇస్మాయిల్ ద్వారా మరి అరబీలందరూ కూడా వచ్చారు. అలాగే ఇస్సాకు ద్వారా ఇశ్రాయేలు కూడా వచ్చారు. చూడండి, ప్రపంచంలో ఆ రెండు పోటీగా ఉన్నాయి. అరాబీలు బహుగా దీవించబడ్డారు. రాజులు అక్కడి నుంచే వచ్చారు, రాణులు అక్కడి నుంచే వచ్చారు. ఇశ్రాయేలు కూడా బహుగా దీవించబడ్డారు. దేవుడు అబ్రహాము ద్వారా, అయ్యా నీ ద్వారా, నీ సంతానం ద్వారా భూలోకములో రాజుల్ని, గొప్ప గొప్ప ధనవంతుల్ని, ఉన్నతమైన వారిని, మరి రాజకుమారులను, గొప్ప సంతానం
నీ మూలంగా దీవించబడతారని చెప్పాడు. అబ్రహాము వ్యక్తి ద్వారా ఈ రోజు అరాబియా దేశం ఏర్పడ్డాయి. అబ్రహాము వ్యక్తి ద్వారానే ఇశ్రాయేల్ దేశము ఇశ్రాయేల్ ఏర్పరచబడ్డారు. మరి అబ్రహాం యొక్క రాజ సంతానమే అన్యజనులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగాక. ముగించే ముందు మరొక వాగ్దానం ఉంది. దేవుడు మోషేతో కూడా వాగ్దానం చేస్తాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మాటిస్తున్నాడు, లేక వడకడికి చేస్తున్నాడు, లేక ప్రమాణము చేస్తున్నాడు. అబ్రహాంకేమో సున్నతి గుర్తించాడు, ఆదాముకి అమ్మకేమో చర్మము చక్కరించాడు, నోవహుకేమో దేవుడు ఆకాశమందు వర్షించాడు. మోషేకు దేవుడు రక్తము గుర్తుని ఆ గుమ్మము పైన నిలువుటమ్మి ఆ పైకమ్మి మధ్య రక్తము గుర్తుని దేవుడు గుర్తించాడు. ఏంటంటే ఆ మోషే దేవుడు ఇచ్చినప్పుడు మోషే నీ ద్వారా ఈ జనమ పాలు తెలుపు దేశానికి వెళ్తాడు, వాగ్దానం దేశానికి వెళ్తాఅని చెప్పి వాగ్దానం చేశాడు. అక్కడ దేవుడు వాగ్దానం చేసిన ప్రతి చోట ఒక గుర్తుని ఎత్తి పెట్టాడు. దేవుడు నాన్న మహిమ కలుగుగా. చూడండి, ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. దేవుడు విభకాన్ని ఇక్కడ ఇస్సాకు సిద్ధపరిచాడు. దేవుడు నాన్న మహిమ కలుగాక. ఇక్కడ ఏమిటంటే స్త్రీలలో నా ప్రియులు కనపడుచున్నది. ఎప్పుడు కూడా పెళ్ళైనటువంటి పురుషుడికి స్త్రీ ఎప్పుడు కూడా ప్రియులుగా కనిపించాలి. ఎలా కనిపించాలి? రాక్షసులు కనిపించకూడదు, ప్రియులుగా కనిపించాలి. ఇక్కడ చుట్టూ చూడండి, ఒళ్ళ పొదలో ఒళ్ళి పక్వం అన్నాడండి. ఒళ్ళి పక్వం ఎక్కడ ఉందంటే ఒళ్ళ మధ్యలో ఉంది. ఒళ్ళి పద్మము కనిపించాలి తప్ప ముళ్ళు కనిపించకూడదు. అక్కడ అంటే కట్టుకున్న భార్య ఒళ్ళి పద్మ వల్లే కనిపించాలి తప్ప ఆ ముళ్ళు చూసారా, మిగతా వాళ్ళందరూ కూడా ఒక భార్య తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ మరి ముళ్ళు కనిపిస్తున్నాయండి. అంటే నీ భార్య తప్ప మరి ఇక వేదిని కనిపించకూడదు. 10,000 మందిలో ఉన్నా 20 మందిలో ఉన్నా ఈ భార్యే ప్రియులుగా ఉండాలి. అలాగే భార్య కూడా ఎంతమందిలో కూడా ఉన్నా నా ప్రియుడు నావాడు అని చెప్పి ఆమె 10,000 మందిలో ఉన్న గుర్తించగలగాలి. ఆ ఇద్దరి మధ్య నమ్మకము, ప్రేమ, సమాధానము, ముఖ్యంగా వాటి అన్నిటికీ ముఖ్యంగా ఇద్దరి మధ్య మాట, ప్రమాణము, నిబంధన అనేది వాగ్దానం అనేది దేవుడు చూస్తున్నాడు కదా. దేవుడు ఎక్కడైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానంతో నిలబడ్డాడు. ఆదాముతో చేశాడు, నిలబడి ఉన్నాడు. ఆ నోవాతో చేశాడు, నిలబడి ఉన్నాడు. అబ్రహాముతో చేశాడు, నిలబడి ఉన్నాడు. మోషేతో చేశాడు, నిలబడి ఉన్నాడు. ఎక్కడెక్కడ దేవుడు వాగ్దానం చేశాడో ప్రతి చోట ఆ మాట తప్పకుండా చెప్పిన మాట ప్రకారంగానే, ఇచ్చిన మాట ప్రకారంగానే దేవుడు ఎలా నిలబెట్టుకున్నాడో ఇరుగురు కూడా వివాహంలో ప్రమాణము అనేది చాలా ప్రాముఖ్యంగా ఉందన్నమాట. దేవునికి మహిమ కలుగాక. యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్నాడలా దాన్ని ఇప్పుడే ఒప్పుకునవలెనని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాడో మనము ఇచ్చే ప్రతి మాట పైన ఇది చేస్తాను అది చేస్తానని చెప్పే ప్రతి మాట పైన ఖచ్చితంగా నిలబడి ఉండాలి. మా దేవుడు కూడా మాట ఇస్తే నిలబడిగా ఉన్నాడు. దేవుడి పిల్లలు కూడా అలాగే ఉండాలి. దేవుడి వలె ఉండాలి, యేసుక్రీస్తు వలె ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు భూమికి రావడం జరిగింది, మరణించడం జరిగింది, సమాచారం జరిగింది, మరి సమాచారం 50 రోజులు లేచడం జరిగింది. ఆయన లోకానికి రక్షకుడయ్యాడు. దేవుడు వాగ్దానం ప్రకారంగా ఆ శ్రీ సంతానము ముందుకు వచ్చినప్పుడు కాబట్టి యేసుక్రీస్తునందు ఏ శిక్షకు లేదు. యేసుక్రీస్తునందు నూతన సృష్టి ఉన్నది. యేసుక్రీస్తునందు జీవితాలు మార్చబడుతున్నాయి. క్రీస్తునందున వారికి నూతన సృష్టి, క్రీస్తునందున వారికి ఏ శిక్ష విధి లేదు బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు. అక్కడ నిబంధన చేసిన దేవుడు చర్మం చొక్కలు పుట్టి దేవుడు అందించాడు, గుర్తుకిచ్చాడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దేవుడు వాగ్దానం చేసిన ప్రతి చోట లేక ప్రమాణం చేసిన ప్రతి చోట ఒక గుర్తునిచ్చుకుంటూ వచ్చినాడు. చేసుకోబోతున్నారు. దాని ఏమంటే పెళ్లి ప్రమాణంగా పిలుస్తాము దాన్ని. అంటే ప్రమాణం చేస్తున్నారు వాళ్ళు. దేవుడు కూడా అబ్రహాముతో ప్రమాణం చేశాడు. దేవుడు కూడా యాకోబుతో ప్రమాణం చేశాడు. దేవుడు కూడా ఇశ్రాయేలుతో ప్రమాణం చేశాడు. ఇక్కడ ప్రమాణం అనండి, వాగ్దానం అనండి, నిబంధన అనండి, వడబడిక ఎన్ని పర్యాయ పదాలు. ఈ పర్యాయ పదాలన్నీ ఏంటంటే దేవుడు ప్రజలకి మధ్య వాగ్దానం చేశాడు, లేక నిబంధన చేశాడు, లేదా ప్రమాణము చేశాడు.